సహజంగానే టైం చూసుకుంటూ ఉంటారు. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఒక 3 గంటలు 2.5 గంటలు అవలేలుగా కూర్చుంటారు. ఒక క్రికెట్ టోర్నమెంట్ జరిగింది కదా, వన్డేలు టెస్ట్లు అంటారు. టెస్ట్ మొదలైందంటే అది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుతూనే ఉంటారు. రోజంతా టీవీ ముందే కూర్చుంటారు. అప్పుడు బోరు కొట్టదు. 3 గంటలు సినిమా చూస్తుంటే బోరు కొట్టదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీరియల్ చూస్తున్నా బోరు కొట్టదు. కానీ దేవుని వాక్యం అంటే గంట లోపే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని అనంటే మనుష్యులు ఈ గంటలోపు ఆరాధనకు వాక్యానికి అలవాటు పడిపోయారు. యూట్యూబ్లో షార్ట్ మెసేజ్ జస్ట్ ఒక 5 నిమిషాలు అంతే. దీనికి అలవాటు పడ్డారు. అంతా షార్ట్గా ఉండాలి. కొంచెం మరి ఆ దినములలో గంటలు దొరబడి, రోజులు దొరబడి, రాత్రులు దొరబడి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాక్యము కొరకు ఖండాలు దాటి వెళ్ళిపోయేవారు. రాత్రి అనక పగలనక నడిచి వెళ్ళేవారు. ఎన్ని కష్టాలైనా అవకాశము లేకపోయినా దేవుని వాక్యము కొరకు నడిచి వెళ్ళిపోయేవారు. ఇప్పుడేంది రా నాయనంటే వాక్యం మీద ఆసక్తి తగ్గింది కాబట్టి గంటలోపేనండి వాక్యం 45 నిమిషాలు అంటున్నారు. అంటే మనిషి అలా ఎడిట్ అయిపోయాడు. వాక్యం మీద ఆసక్తి తగ్గిపోతుంది. లోక సంబంధమైన వాటి మీద మీ సెల్ ఫోన్ ఒకసారి చూడండి. రోజు మొత్తం మీద చూస్తే యూట్యూబ్లో సుమారు ఒక 5 గంటలు 6 గంటలు ఉంటుంది నీ టైం. యూట్యూబ్ టైం కనుక నువ్వు చూసేది ప్రతిదినం లెక్కేస్తే సుమారు ఎంత ఏనం చేసుకున్న 4 గంటలు చూసేవారు ఉన్నారు ఇక్కడ. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆసక్తిని కనపరచరు. ఆసక్తి లేదు కాబట్టి 1 గంటలోపేనండి. ఆసక్తి ఉంటే గంట కాదు కదా, రాత్రంతా పౌలు ప్రసంగిస్తూ ఉంటే అప్పుడే అయిపోయిందా వాక్యము అనే ఆసక్తి కలిగిన వారు ఆ రోజుల్లో ఉన్నారు. ఈ రాత్రి అలాంటి ఆసక్తి మీ అందరికీ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 6వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. అతడు దానిని పట్టుకొనుమని అతనితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. చాలమ్మా. ఈ మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాటలాడునుగాక. ఈ మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాటలాడునుగాక. ఏంటి చాలా తక్కువ వస్తుంది సౌండ్. ఈ మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాటలాడునుగాక. ఈ మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాటలాడునుగాక. సంతోషం. శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. రాత్రికాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడిన మాట, దావీదు పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి పొందుకున్నాడు, సంపాదించుకోగలిగాడు.
ఎందుకు పోగొట్టుకున్నాడు అనంటే దావీదు చేసిన పాపము, ఆ పాపము ద్వారా పోగొట్టుకున్నది మరలా తిరిగి క్రీస్తు దగ్గరికి, దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని పశ్చాత్తాపపడినప్పుడు దేనినైతే పోగొట్టుకున్నాడో మరలా తిరిగి దాన్ని సంపాదించుకున్నాడు. ఈ రాత్రి కూడా ప్రియ దేవుని సంగమా, నజరేయుడైన యేసు నామములో విడుదల ఈ సభల ద్వారా నీ ఒంటరి జీవితంలో అందరికీ దూరమైన నీ కుటుంబానికి ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ శాంతి సమాధాన విషయాలలో నీవు దేన్నైతే కోల్పోయి ఉన్నావో, దేనినైతే పోగొట్టుకున్నావో, ఈ రాత్రి ఈ ఉపదేశమును బట్టి నిన్ను, నీ జీవితాన్ని నా దేవునికి అప్పగించుకోగలిగితే పోగొట్టుకున్న దాన్ని నా దేవుడు నీకు నీ చేతికి ఇవ్వబోతున్నాడు. మీ అందరితో ప్రేమతో చెబుతున్నా, కాస్త స్పందించండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ని తీసుకుని మేము చాలా ప్రయత్నం చేసామండి, సెలైన్ పెట్టాం, ఇంజెక్షన్ చేసాం, గుండెల మీద బాగా కొట్టాం, కానీ స్పందించట్లేదండి అంటే ఏమయ్యింది చెప్పాలి. ఏమయ్యింది? చచ్చాడు, పోయింది, మరణించింది. సుమారు 4-5 గంటల నుంచి ప్రయత్నం చేస్తున్నాం కానీ మా వల్ల కావట్లేదండి, స్పందించటలా. మీరు కొంతమందికి ఫోన్ చేసినప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు మీరు డయల్ చేస్తున్న నెంబరు చెప్పండి, స్పందించట్లా. మీరు కూడా స్పందించనట్లుగా ఉంటే పోతారు నరకానికి. స్పందించేవారిగా ఉంటే వెళతారు నిత్యరాజ్యానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డాక్టర్ గారు చెప్పాడు స్పందించట్లేదంటే పోయాడు, టపా కట్టాడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా పోయిన వారు ఎవరు లేరు కదా, బ్రతుకున్న వారు ఉన్నారేనా, చచ్చిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రేమతో చెబుతున్నా, దేవుని మాట నిన్ను తాకినప్పుడల్లా నీవు దేవుని స్తుతించడం నేర్చుకో. దేవుని మాట నీ గుండెల్లో సూటిగా దూసుకుని పోయినప్పుడల్లా, ప్రభువా ఈ మాట నా కొరకే అని నిన్ను నువ్వు దేవుని వాక్యానికి అప్పగించుకో. నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపరుచుకున్నావో, ఏదైతే శత్రువు నీ దగ్గర నుంచి దోచుకుపోయాడో దాన్ని మరలా తిరిగి నా దేవుడు ఈ రాత్రి నీ చేతికి ఇవ్వబోతున్నాడు. కొంతమంది స్పందించట్లా. డాక్రా మీటింగ్లో స్పందిస్తారుగా, 10 మందిలో ఎవరన్నా ఒక్క ఈఎంఐ ఏది ఏమంటారు దాన్ని, ఒక్క వాయిదా కనుక కట్టకపోతే ఇల్లు పీకి పందిరేస్తారు. 9 మంది వెళ్ళిపోయి మామూలుగా ఉండరు, ఇంటి మీద తాటేగలు ఉండవు, అక్కడ స్పందిస్తారు. దేవుని సన్నిధిలో స్పందించడం నేర్చుకోండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. మనం చదివిన లేఖన భాగంలో ప్రవక్త అయిన ఎలీషా చెబుతున్న మాట, తన శిష్యునితో మాట్లాడుతున్న మాట, ఇదిగో దానిని పట్టుకోమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ఏంటది? మీ అందరికీ తెలిసినదే, తెలియనిదేమీ కాదు. ఒకానొక రోజు శిష్యులు, ఏ శిష్యులంటే వీరు
ప్రవక్త యొక్క శిష్యులు. వీరు కూడా చిన్న ప్రవక్తలే. ఏలియా శిష్యుడైన ఎలీషా శిష్యులైన ఈ చిన్న ప్రవక్తలు. వీరందరూ ఒక రోజు ఎలీషా దగ్గరికి వచ్చారు, ప్రవక్త దగ్గరికి వచ్చారు, లేకపోతే దైవజనుని దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా, నీ దగ్గర మాకు చాలా ఇరుకుగా ఉన్నది, నీ దగ్గర మాకు చాలా ఇరుకుగా ఉన్నది. ఏముందంట? చాలా ఇరుకుగా ఉన్నదయ్యా, నీ దగ్గర చాలా కఠినంగా ఉంది, నీ దగ్గర ప్లేస్ లేదు, స్థలము లేదు. నీవు సెలవిస్తే మేమందరం కలిసి వెళ్ళి యోర్దాను నది దగ్గరకు పోయి తల ఒక మాను ఒక కట్టె నరికి మేము నివాసాలు వేసుకుంటాం, అంటే గుడారాలు వేస్తాం. నీతో ఉండడానికి, నీతో గడపడానికి, నీతో నడవడానికి, నీతో రావడానికి, నీ దగ్గర పడుకోవడానికి, నీ వెంబడి తిరగడానికి ఇదిగో చాలా ఇరుకుగా ఉన్నదయ్యా, చాలా కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఈ ప్లేస్లో మేము ఉండలేం, ఈ స్థలములో మేము పడుకోలేం, నీతో కలిసి మేము అడుగులు వేయలేం అని శిష్యులు వచ్చి దైవజనుడైన ఎలీషాతో చెబుతున్నారు. జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగిందో అన్నది. వారు వెళ్ళారు, చెట్టును కొట్టారు, గొడ్డలు పోయింది, తెలుసు కదా మీ అందరికీ. కానీ ఈ లోతైన అనుభవాన్ని రాత్రి నేర్చుకుందాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. బిగ్గరగా, గట్టిగా హల్లెలూయా. వినండి ప్రియ దేవుని సంగమా. దైవజనునితో శిష్యులు మాట్లాడుతున్న మాట, దైవజనునితో సంఘం మాట్లాడుతున్న మాట, దైవజనునితో తనను వెంబడిస్తున్న వారు మాట్లాడుతున్న మాట, ప్రవక్తతో మాట్లాడుతున్న మాట. ఏమంటున్నారంటే, నిన్ను వెంబడిస్తే మాకు ఇరుకు తప్ప విశాలత దొరకట్లేదయ్యా, నీతో నడిస్తే పడుకోవటానికి కూడా మాకు ప్లేస్ దొరకట్లా, నీ వెనకాల వస్తే కడుపు మార్చుకోవాల్సి వస్తుంది, నీ వెంబడి వస్తే ఏంటి పడుకోవడానికి కూడా స్థలము దొరకట్లా, నీతో వస్తే చాలా చాలా కష్టంగా ఉన్నది. ఏంటి సరి అయిన బట్ట దొరకట్లా, సరి అయిన తిండి దొరకట్లా, సరి అయిన వసతి దొరకట్లా, సరి అయిన నివాసము దొరకట్లా. పైపెచ్చుని వెనకాల వచ్చామనుకో, ఏంటి నీ వెంబడి తిరిగామనుకో, ఏంటి మామూలుగా లేదు. నువ్వు మాట్లాడే మాట, నీవు బోధించే బోధ, నీ వాక్య ఉపదేశము చాలా కఠినముగా ఉన్నది. ఈ ఇరుకులో మేము ఉండలేమయ్యా. శిష్యులు అంటున్నారు. అప్పటి వరకేమో ఎలీషాని వెంబడించిన వారు, ఏంటి అప్పటి వరకేమో ఎలీషాతో తిరిగిన వారు. కొంతకాలం నడిచిన తరువాత శిష్యులు అంటున్నారు, నీతో మేము నడవలేము, ఇంకా నీ దగ్గర చాలా మాకు ఇరుకుగా ఉన్నది, మాకు కావలసిన వెసులుబాటు నీ దగ్గర ఇవ్వడంలా. బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళేవరా అంటున్నావు, ఏంటి ఏదన్నా అటు కాసేపటి పోయామనుకో మామూలుగా తిట్లు తిడతలా. మాకు చాలా విశాలంగా ఉండాలి, చాలా కన్వీనియంట్గా ఉండాలి. ఈ మందిరానికి వెళ్ళామనుకో, ఈ మందిరంలో ఆ పాస్టర్ గారు చెప్పే బోధకి అయ్యో డైరెక్ట్గా నన్నే పొడిచినట్టుంది, డైరెక్ట్గా నన్నే కాల్చేసినట్టుంది. ఎప్పుడు వెళ్ళినా సరే పాస్టర్ గారు నాతోనే మాట్లాడుతున్నట్లుగా ఉంది, మా ఇంట్లో ఉన్న సంగతులే చెప్పినట్లుగా ఉన్నాయి. ఏమాయ్ రాక మందిరానికి వస్తే ఇంట్లో జరిగిందంతా మీ పాస్టర్ గారు చెబుతున్నాడు, నువ్వేమన్నా చెప్పావా అనేవారు లేకపోలేదు.
ఏంటి, నువ్వు ఇలా చెప్పావనుకో, నువ్వు ఇలా చేసావనుకో ఆ మందిరానికి మాత్రం రాను. ఆ పాస్టర్ గారు చెప్పే బాధ ఏంటి, అంత కఠినంగా అంత కఠినంగా ఏంటి ఆచరించాలంటే మా వల్ల కాదండి ఏంటి అనే ఆలోచన కలిగి ఈనాటి కాలంలో ఉన్న సంఘము కూడా ఇలాగే ఉన్నది. ఈ పాస్టర్ గారు వచ్చిన కాడి నుంచి, ఈ మందిరానికి వెళ్ళిన కాడి నుంచి ఏంటి చాలా కఠినంగా చెబుతున్నాడండి. స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నా మార్గమే ఇరుకైన మార్గం అన్నాడు. ఆ మార్గములో అనేకులు వెళ్ళడానికి, ప్రవేశించడానికి పోరాడతారు, కానీ చాలా కష్టం. వెళ్ళాలని చూస్తారు కానీ చాలా కష్టం. యేసుక్రీస్తు చెప్పిన మాట, అయ్యా ఇరుకు మార్గములో ప్రవేశించడానికి పోరాడండి అని యేసుక్రీస్తు చెబితే, శిష్యులు వచ్చి అంటున్నారు దైవజనునితో, ఈ మార్గములో మేము రాలేం, నీతో మేము నడవలేం, నీతో మేము ఉండలేం, నీ మందిరంలో అసలు ఉండలేం. స్తోత్రం. ఏం కావాలి? ఈనాటి కాలంలో మందిరాలలో మంచి ప్రోగ్రాలు పెట్టాలంట. ఆ మధ్యకాలంలో మందిరంలో ఒక పాస్టర్ గారు ఏం చేశాడంటే టోర్నమెంట్ పెట్టాడు. హల్లెలూయా. ఏంటది? ఏ టోర్నమెంటు? క్రికెట్ టోర్నమెంట్ అంట. మీ మందిరంలోకి వస్తే ఏ ఎంటర్టైన్మెంట్ లేదండి అంటే ఏముండాలి? ఎంటర్టైన్మెంట్ ఉండాలా? ఆ మధ్యకాలంలో ఇంకో మందిరంలో పాస్టర్ గారు ఏంటి ఆంబోతుల్లాగా ఉంటారు. ఇలాంటి వాళ్ళని తీసుకుని మందిరంలో ఉన్న విశ్వాసులతో, అది లేడీస్తో స్పూన్ అలా పట్టుకుని దాంట్లో నిమ్మకాయ, 5 అడుగులు 6 అడుగులు ఉన్న ఆడవారు స్పూన్ అలా పెట్టుకుని నిమ్మకాయ ఆ స్పూన్లో పెట్టుకుని పరిగెడుతూ ఉంటే ఎట్లా ఉండేది చెప్పండి? ఏమండి, రాను 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 దేవుని యొక్క సంఘాలు, క్రైస్తవ యొక్క ఉపదేశాలు చాలా భిన్నముగా మారిపోతున్నాయి. ఈ రాత్రి దేవుని దాసునిగా చెబుతున్న ప్రేమతో, నీకెక్కడైతే ఇరుకుగా ఉండిద్దో, ఎక్కడైతే నీకు ఖండింపు ఉండిద్దో, ఎక్కడైతే నీకు గద్దింపు ఉండిద్దో, ఎక్కడైతే నీకు హెచ్చరిక ఉండిద్దో, ఎక్కడైతే నీ పాపాన్ని గద్దించే దైవజనుడు ఉన్నాడో, ఎక్కడైతే అభిషేకం కలిగిన దైవజనుడు ఉన్నాడో, ఎక్కడైతే ఏంటి లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, లోకాశలను విడిచిపెట్టి ఏంటి నువ్వు చేస్తున్నది తప్పు అని ఏ దైవజనుడైతే మోమాటం లేకుండా కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతున్నాడో, ఆ దైవజనుని దగ్గర ఇరుకనుకోవద్దు. అది నీ కురుకుగానే అనిపించింది కానీ తోదకు నువ్వు నిత్య రాజ్యానికి చేరతావు. చప్పలు కొడతావా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ శిష్యులందరూ వచ్చి అంటున్నారు, మామూలు కాదు శిష్యులు, శిష్యులంటే నీతో రాలేం, నీతో ఉండలేం, నీ పక్కన ఉండలేం, ఏంటి నీతో పాటు పడుకోలేం, నీ వెనకాల వచ్చామంటే అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే, అన్ని మాటలే, అన్ని నిందలే, అన్ని అవమానాలే. అవును, క్రీస్తుని వెంబడించిన వారు, క్రీస్తు కొరకు బ్రతికిన వారు, క్రీస్తు కొరకు జీవించిన వారు, ఆయన్ని వెంబడించిన 12 మంది శిష్యులకు దొరికినదేంటి? అపోస్తలులకు దొరికిందేంటి? నింద, అవమానము, హేళన, రాళ్ల దెబ్బలు, రంపాల కోత. ఆఖరికి వారందరూ హతసాక్షులుగా మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. అంటే క్రీస్తుని వెంబడించిన శిష్యులకి ఏం దొరికిందో, వారిని వెంబడిస్తున్న, క్రీస్తుని వెంబడిస్తున్న మనకు కూడా ఆయన మార్గము ఇరుకైనదంటే నీకు నింద, అవమానము, హేళన, రాళ్ల దెబ్బలు, రంపాల కోత ఏంటి ఇవన్నీ నువ్వు వెళుతున్న సంఘములో నీకు దొరుకుతుంటే అది ఇరుకునైనదని గుర్తిరిగి అక్కడ నుంచి విడిచి వెళ్ళవద్దు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా బిగ్గరగా ఒక చిన్న విషయాన్ని చెబుతున్నా మీ అందరికీ.
మందిరానికి నువ్వు వెళుతున్నావు, నువ్వు వెళుతున్న సంఘములో నీ పాపని ఆ సంఘములో ఉన్నవాడు ఎవడో ఏంటి ఏదో ఒక మాట అన్నాడు. మాట అంటే ఈ విషయం పాస్టర్ గారికి తెలిసింది. మా పాపని ఎలా అన్నాడు, అలా అన్నాడు, అలాగో ఎలాగో అది ఇది ఓ మాట్లాడుతూ ఉన్నారు. ఈ వార్త పాస్టర్ గారికి తెలిసి ఆ ఇంటికి వెళ్ళిపోయి, అమ్మా వాడు అలా మాట్లాడడం చాలా పొరపాటు అమ్మా, వదిలేయండి అమ్మా, తప్పు అయిపోయిందమ్మా, వాడిని బట్టి నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా అని అయ్యగారు బ్రతిమలాడాడు. అయినా వినిపించుకోలే. సంఘాన్ని విడిచి వెళ్ళిపోయారు. నిజంగా సంఘము, నిజంగా దైవజనుడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు, సత్యాన్ని సత్యముగా బోధించేవాడు, బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించేవాడు, ఏ మాత్రము వెసులుబాటు ఇచ్చేవాడు కాదు, ఏ మాత్రము హద్దు దాటితే ఊరుకునేవాడు కాదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళితే ఊరుకునేవాడు కాదు, ఏది పడితే అది తింటే ఊరుకునేవాడు కాదు ఆ దైవజనుడు. మంచి ఉన్నతమైన క్రమము కలిగిన ఉపదేశము కలిగిన సంఘం, ఆ సంఘాన్ని విడిచి వెళ్ళిపోయారు. 1-4 సార్లు వెళ్ళి పాస్టర్ గారు ఎంత చెప్పినా, పాస్టమ్మ గారు వెళ్ళి ఎంత బోధించినా, క్షమించండి అమ్మా వాడిని బట్టి మేము అడుగుతున్నాం అని ఎంత చెప్పినా వినిపించుకోకుండాను మానేశారు. కొద్ది రోజులు గడిచిన తరువాత, ఒక 6 నెలలు అయిన తరువాత కాలేజీకి వెళ్తున్న వాళ్ళ అమ్మాయిని ఒక 3-4 కలిసి ర్యాగింగ్ చేసి బాగా ఇబ్బంది పెట్టారు. ఈ వార్త తల్లిదండ్రులకు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే కాలేజీ మానిపించేసి వేరే కాలేజీలో వేయాలి. అవునా కదా? ఏమండి? వెంటనే కాలేజీ మానిపించి వేరే కాలేజీకి పంపించాలి. ఎందుకని? నువ్వు వెళుతున్న మందిరంలో ఎవరో బుద్ధి గట్టి తిని కళ్ళు పైకెక్కి చెడిపోయిన మనసు కలిగి ఒక మాట అన్నందుకే నీ బిడ్డలను లేకపోతే నిన్నో ఆ సంఘాన్ని, ఆ క్రమాన్ని, ఆ ఉపదేశాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయావే. మరి ఇప్పుడు సంఘములోనే ఒకడంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత 3 అన్నారు. ఇప్పుడు నువ్వు కాలేజీని విడిచిపెట్టేసి లేకపోతే ఆ కాలేజీ కాకుండా మరొక కాలేజీకి వెంటనే పంపించేయాలి కదా. ఇక్కడ నీకు న్యాయం అనిపించినప్పుడు అక్కడ కూడా న్యాయంగానే చెయ్యాలిగా. మీ అందరికీ దేవుని దాసునిగా ప్రేమతో చెబుతున్నా, కాలేజీ మాన్పించరు, అదే కాలేజీగా పంపిస్తారు. అంటే లోకములో, లోక జ్ఞానంలో ఎవడు ఎన్నన్నా సరే, ఎంతమంది ర్యాగింగ్ చేసినా సరే అదే కాలేజీలో పెడతావే, అదే కాలేజీకి పంపిస్తావే. కానీ మందిరములో చిన్న శ్రమ వచ్చేదరికి, సంఘములో దైవజనుని దగ్గర చిన్న మాట అనేదరికి, దైవజనుడు ఏదో కాస్త టెన్షన్లోనో ఆవేశంలో కాస్త కంగారులోనో ఒక మాట అనేదరికి అది నీకు ఇరుకుగా అనిపించి విడిచి వెళ్ళిపోతుంటే జాగ్రత్త. ఈ రాత్రికాల సమయంలో దేవుని దాసునిగా హెచ్చరిస్తున్నా మీ అందరికీ, నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావో, ఏ మందిరములో ఉన్నావో, ఏ దైవజనుని దగ్గర ఉన్నావో, అది నీకు ఒకవేళ దైవజనుడు అభిషిక్తుడైతే, ఉన్నది ఉన్నట్లుగా బోధించే దైవజనుడైతే ఆ సంఘాన్ని, దైవజనుని విడిచి వెళ్ళవద్దు. అర్థమైతే చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నువ్వేదో విశాలమైనది చూసుకోమాక. కొంతమంది ఆ చర్చిలో ఏసీ ఉందా, ఏసీ లేకపోతే వెళ్ళవా, ఏసీ చూసుకుని మరి వెళ్తారు. ఆ చర్చిలో అఫీషియల్స్ ఉన్నారా, అఫీషియల్స్ని బట్టి వెళ్తారు. ఆ చర్చిలో కార్లు వస్తున్నాయా, బైకులు వస్తున్నాయా? ఆ చర్చి దగ్గరకు వచ్చేవాళ్ళు కార్లు వేసుకొస్తున్నారు, బైకులు వేసుకొస్తున్నారా? ఒకవేళ బైకులు లేవు, కారులు లేవు, సైకిల్ కూడా లేదు, నడకే, అయితే వెళ్ళవా? పైకి బైకు, కారు, ఏసీ చూడమాక. మరికొన్ని సంఘాలు ఉన్నాయి, మరికొంతమంది అరే పాస్టర్ గారు మనోడేనా, 1, 2, 4, 5 నీ తద్దెనమేం కాదు. 1 అయితే వెళ్తావా, 2 అయితే వెళ్తావా, 4 అయితే వెళ్తావా? ఎవడు చెప్పాడు నాయన? ఎక్కడి నుంచి వచ్చిందిరో బాబా? మనోడైతే, మన క్యాస్టోడు అయితే, మన జాతోడు అయితే అంటే జాతిని చూసి, క్యాస్ట్ని చూసి వెళ్తారా?
నువ్వు వెళుతున్న మందిరంలో ఆ దైవజనుడు ఏంటి నీకు క్రమం పెడుతుంటే, గీతకేస్తుంటే, ఇదిగో నిజంగా చెబుతున్న దేవుని దాసునిగా నీవు తప్పిపోకూడదని, జారిపోకూడదని, పడిపోకూడదని, నిత్య రాజ్యానికి వెళ్ళాలని నువ్వు తప్పిపోతుంటే వెంటనే గద్దించే దైవజనుడైతే నువ్వు గుర్తుంచుకోవాలి, ఎలాంటి దైవజనుడు నాకు కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈయన్ని నేను విడిచిపెట్టను, విశాలతను కోరుకోమాక. అబ్రహాముతో పాటు కొంతకాలం నడిచిన లోతు, అబ్రహాముని వెంబడించిన లోతు ఏంటి, కాస్త ఆస్తి పెరిగిన తర్వాత, గొర్రెలు గొడ్డెలు విస్తారమైన ఆస్తి పెంచుకున్న తర్వాత ఏంటి, కొంతకాలం గడిచింది. కొంతకాలం అబ్రహాముతో నడిచాడు. కొంతకాలం గడిచిన తర్వాత కాస్త కలవరం రాగానే అబ్రహాము పిలిచి, లోతు ఏంటి పరిస్థితి, ఉంటావా వెళతావా? ఈ మాట కోసమే చూస్తున్నాడు లోతు. హలో, అబ్రహాము ఎప్పుడు ఏమంటాడని నేను అనుకుంటున్నా. లోతుకి ఎప్పుడో అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచన తన హృదయంలో మొదలయ్యింది కాబట్టి ఏంటి, పశువుల కాపరులతో చెప్పుంటాడు, రేయ్ మీరు వెళ్ళి ఏంటి అబ్రహాము కాపరుల్ని గెల్లండ్రా, రోజు గొడవ పెట్టుకుంటారా, ఈ వార్త అబ్రహాముకి తెలిసిదిరా ఏంటి. అప్పుడు మనము ఏంటి వీళ్ళని విడిచిపెట్టేసి స్వేచ్ఛగా బ్రతకొచ్చు. ఇక్కడున్న కాడి నుంచి ఈ అయ్యగారి కింద మనం ఉండలేమురా నాయన, నలగొట్టేస్తున్నాడు రా, వాక్యంతో నలగొడుతున్నాడు, మాటలతో నలగొడుతున్నాడు, పర్సనల్గా కూడా హెచ్చరిస్తున్నాడు. మనం తట్టుకోలేం. ఇక్కడ నుంచి వేరైపోయామనుకో, ఇక్కడ నుంచి వెళ్ళిపోయామనుకో, మరి ఈ మనసు ఎప్పుడు పుట్టిందిరా లోతుకి అనంటే, ఏమీ లేనప్పుడు రాలా. అబ్రహాము దేవుని మాటను విడిచిపెట్టి దేవుని మాటను పట్టుకుని వెళుతున్నప్పుడు ఇలాంటి ఆలోచన రాలా. ఎందుకంటే లోతుకప్పుడు ఏమీ లేదు. కాస్త అబ్రహాముని వెంబడిస్తే వెళుతున్నప్పుడు, అంటే దైవజనుడైన అబ్రహాముని వెంబడించి వెళుతున్నప్పుడు ఏంటి ఏం జరిగింది అని అంటే, లోతు కూడా దీవించబడ్డాడు, లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు, లోతు కూడా అభివృద్ధి నొందాడు. ఎప్పుడైతే అభివృద్ధి నొందాడో, ఎప్పుడైతే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడో, ఎప్పుడైతే గొర్రెలు గొడ్డెలు ఆ ఎడ్లు సంపాదించుకున్నాడో, వాటిని చూసి లోతు అనుకుంటున్నాడు, ఏదో ఒక రోజు అబ్రహాముని విడిచి వెళ్ళిపోవాలన్న మనస్సు పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి అబ్రహాము అడగగానే వెంటనే మాట్లాడుతున్నాడు, అయ్యా నేను ఆ సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్తా పో. ఈ మాట కోసమే చూస్తున్నాడు లోతిన్నాళ్ళు. చాలామంది సంఘములు ఎలా ఉంటారంటే, పాస్టర్ గారు ఏమంటాడా టక్కన ముక్కేసుకుందాం సాలేకనే. ఎప్పటి నుంచో కడుపులో అనుభవం లాంటిది పెట్టుకుని, ఆ మంట పెట్టుకుని, ఏమంటాడా ఏమంటాడా, ఎప్పుడు దొరుకుతాడా, ఏమంటాడా, కరెక్ట్గా ఎప్పుడు నన్ను అంటాడా అన్నట్లుగా దానికోసం ఎదురు చూస్తూ పాస్టర్ గారిని రెచ్చగొట్టేవాళ్ళు కూడా లేకపోలేదు. స్తోత్రం. నీ అంతరంగ స్వభావాన్ని ఎవరు చూస్తున్నారు తెలుసా? పరమందున్న దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఆయన కాస్త గద్దించేదానికి తుర్రమంట లోతుకు వెళ్ళిపోయాడండి. ఈ శిష్యులు కూడా, ఎలీషా శిష్యులు కూడా, అయ్యా నీ దగ్గర మాకు చాలా ఇరుకుగా ఉన్నది, ఏంటి నిన్ను విడిచి ఏంటి మేము వెళతాము, కానీ నీ సెలవు కావాలి. ఏంటంటే నువ్వు చెబితే వెళ్తాం. ఆల్రెడీ వారికి వాళ్ళు నిశ్చయించేసుకుని కొంతమంది ఉంటారు. హలో వినాలి జాగ్రత్తగా. వీళ్ళు ఆల్రెడీ పెళ్లి పెట్టేసుకుని, పెళ్లి సంబంధం చేసుకుని, ఏంటి పెళ్లి డేట్ పెట్టేసుకుని ఏమీ ఎరగనట్లుగా, అయ్యగారు డేట్ పెడతారా? పాస్టర్ గారు అని పాపం ఎక్కడ లేని ఆనందం గొంతులేసేస్తూ ఉంటారు. నా పిల్లలు నా దగ్గరికి వచ్చి నన్నే అడిగారే డేటు. హల్లెలూయా. ఈ పాస్టర్ గారు క్యాలెండర్ తిరగేస్తూ ఉంటాడు. ఈలోపు అయ్యగారు పలానా నెల అయితే బాగుండేమో ఆలోచించండి. మరలా ఇక్కడ తాక్కోకుండాను, అయ్యగారు పలానా డేట్ అయితే మా వాళ్ళందరికీ సెలవండి. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయేస్తారు కొంతమంది. ఆల్రెడీ డేట్ చూసుకున్నాడు. దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి చెప్పరేటి, మాయ్ ఎవరి దగ్గరికి మాట్లాడరేటి, ఆ పురోహితుడి దగ్గరికి వెళ్ళి, ఆ పంచాంగం చూసేవాడి దగ్గరికి వెళ్ళి, ఏ నెల మంచిది, ఏ రోజు మంచిది, ఏ గడియ మంచిది, ఎప్పుడు పెట్టమంటారు, ఎప్పుడు రిబ్బర్ కటింగ్ చేయమంటారు, ఎప్పుడు తాళి కట్టమంటారు, అన్నీ ఆడి దగ్గర చూసుకొచ్చి ఏమీ అడగనట్లుగా మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు డేటు. ఈ తతంగం అంతా దేవుడు చూస్తలేదా?
హలో, దేవుని దాసునిగా ప్రేమతో చెబుతున్న మీ అందరికీ, వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి నీవు మాకు సెలవు ఇవ్వాలి, ఇవ్వకపోయినా వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయ్యారన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా హల్లెలూయా. నీవు సెలవిస్తే మేము వెళతాం. సరే వెళ్ళండి అని అన్నాడు. మీకు ఇక్కడ ఒక మాట చెబుతున్నా, అంటే ఆయనే వెళ్ళమన్నాడుగా, ఆయనే వెళ్ళమన్నాడు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, తన గురువైన ఏలియా ఎత్తబడిపోయినప్పుడు కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్న, ఇదిగో నీ గురువు అక్కడ ఉన్నాడేమో, నీ గురువు ఎక్కడున్నాడేమో, ఏంటి వెళ్ళి చూడమంటావా, వద్దురా నాయనంటే చెప్పిన మాట వినకుండా వెళ్ళొచ్చారన్నమాట వాళ్ళు. తర్వాత వచ్చిన తర్వాత అంటాడు, నేను ముందే చెప్పాను మీకు వెళ్ళొద్దని. అంటే చెప్పినా వినర రకాలన్నమాట. పైకి మాత్రం విన్నట్టు యాక్షన్ చేస్తారు, పైకి మాత్రం ఏంటి అయ్యగారు నీ మాటేనా అయ్యగారు, నువ్వు ఏది చెబితే అదేనా అయ్యగారు, అయ్యా దేవుని వాక్యంగా లోపలి పడతామయ్యా, దేవుడు ఏది చెబితే అదేనయ్యా, దేవుని చిత్తమయ్యా. అయ్యా ఇగో ఈ పిల్ల వివాహం, మా అమ్మాయి వివాహం, మా అబ్బాయి వివాహం, దేవుని చిత్తమయ్యా. చిత్తమే అమ్మా, మరి ఆ సంబంధం చూసి చేసుకోండి. స్తోత్రం. పైకేమో దేవుని చిత్తం. ఆ మధ్యకాలంలో కావిడ ఒక ఆయన భార్య భర్తలు ఇద్దరు ఏంటి సంబంధం చూసుకున్నారు. అయ్యా మాకు ఇదే గడపయ్యా, ఇదే ఇల్లయ్యా, మేము చూసామయ్యా, దేవుడు చూపించాడయ్యా, నిజంగా ఆ పిల్లేనయ్యా. ఓకే బాగానే ఉంది, స్తోత్రం. దేవుడు చూపించాడన్నారుగా, సరే ఓకే నడవండి. వెళ్ళారు, వాళ్ళు ఆల్రెడీ చూసుకుని వచ్చేసారు. ఆ తర్వాత మాతో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత జరిగిన సంఘటన చెబుతాను, జాగ్రత్తగానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వారం రోజుల తర్వాత, అంతకుముందేమో దేవుడి చిత్తము, దేవుడు ఇదే ద్వారం, ఇదే తలుపు, ఇదే కలరు, ఇదే ఇల్లు, ఇదే అదే అని, ఇదే రూటు అని అన్నారు. కాస్త వీళ్ళకి కట్నాల దగ్గర బెడిచికొట్టేసరికి, అయ్యా దేవుని చిత్తం కాదనుకుంటాయ్యా. మరలేం వచ్చింది అంటే, దేవుని చిత్తం నీకు అనుకున్న కట్నం రాకపోయేసరికి తేడా కొట్టేసిందా? హలో, దేవుని చిత్తం అదే దర్శనం, అదే కళ, అదే ఇల్లు, అదే ద్వారం, ఏంటి అదే రోడ్డు అన్నావుగా. అంటే నువ్వు అనుకున్న కట్నం నీ కొడుకు రాకపోయేసరికి ఏంటి దేవుడి చిత్తం మార్చేసావు నువ్వు? కళ మారిపోయిందా? దర్శనం మారిపోయిందా? జాగ్రత్త. పైకేమో అయ్యా నీ ఇష్టం అయ్యా, అయ్యగారు నీ ఇష్టం అయ్యగారు, పైకి ఎలా అంటారు, చేసేదంతా చేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. హల్లెలూయా. ఈ మాటలు వెంటనే మీరు మారు మనసు పొందితే సరి, లేకపోతే రేపు విడవబడే గుంపులో ఉంటారు. జాగ్రత్త.